వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. కురుకొండల రామకృష్ణ గారు. పరిధిలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల అధ్యక్ష, సాగునీటి సమస్యలకు ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్న అధ్యక్ష, రాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేస్తే గతంలో 2007లో చేపట్టిన సోమశిల సోర్మికి లింక్ కాలువ ప్యాకేజీ అధ్యక్ష 15, 16 అటవీ అనుమతుల సాగుతో నిలిపేశారు అధ్యక్ష. దీనివల్ల సుమారు 35,000 ఎకరాలు బంజరు భూములుగా మారుతున్నాయి అధ్యక్ష. దీనికి ప్రత్యామ్నాయంగా రాపూర్కి లిఫ్ట్ స్కీమ్ ద్వారా చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మారిస్తే ప్రతిపాదన కూడా సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. 22-23లో 574 కోట్లతో అంచనాలు ప్రస్తుతం వేశారు అధ్యక్ష. ఇప్పుడు 25-26 ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం సవరించి వెంటనే బడ్జెట్ అనుమతులు మంజూరు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. దీనికి సుమారు 18,000 ఎకరాలు కొత్తగా సాగునీరుకి వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా మరి తాగునీరు కూడా 1,00,000 మందికి అందించదు అధ్యక్ష. అలాగే తెలుగు కాలువ ద్వారా డక్కిలి, మోపూరు మరియు వాటి అనుబంధ చెరువులు సుమారు 15 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. అయితే అవన్నీ కూడా నింపేందుకు ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికి ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపారు అధ్యక్ష. కేవలం 0.21 టీఎంసీ నీటితో కేటాయింపుతో సుమారు 4,105 ఎకరాలు ఆయకట్టు వస్తుంది అధ్యక్ష సాగులేకి. అదేవిధంగా ఎస్ఎస్జి కాలువలో నీటి లభ్యత ఉన్నందున వెంటనే తూముల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని తమ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా బాలాయపల్లి మండలంలోనే మావురమ్మ చెరువు, చిలంనూరు చెరువు, సంగవరం చెరువు, మల్లెమాల చెరువు, కోనంగుంట చెరువు, గొట్లగుంట చెరువులో సహా 8 చెరువుల కింద సుమారు 2,500 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. తెలుగు కాలువ వ్యవస్థలోని సత్యసాయి గంగా 5వ బ్రాంచ్ కాలువ పక్కనే ప్రవహిస్తున్నప్పటికీ ఈ చెరువులు ఎత్తులో ఉండడం వల్ల గ్రావిటీ ద్వారా నీరు అందడం లేదు అధ్యక్ష. కేవలం వర్షాధారం మీద ఆధారపడి ఆ ప్రాంతంలో నీరు చాలక పంటలు ఎండిపోతున్నాయి అధ్యక్ష. కావున ఊట్లపల్లి గ్రామ సమీపంలో 5వ బ్రాంచ్ కాలువ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే ఆ చెరువులు నింపాలని దాని ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. వర్షాభావ పరిస్థితుల్లో అల్లాడుతున్న వెంకటిని రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికగా చేయాలని సంబంధిత శాఖ మంత్రులని తమ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. బాగా వెనకబడ్డ ప్రాంతం అధ్యక్ష మాది.